హాయ్ ఎవ్రీవన్, మీ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా? అయితే మనం 5 మినిట్స్లో చాలా ఈజీ అయిన ఎగ్ బుజ్జి చేసుకుందాం. దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకొని చాలా ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎగ్ బుజ్జి క్వాంటిటీ కూడా పెరుగుతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఆల్మోస్ట్ ఆల్ దీన్ని బ్రౌన్ వచ్చే వరకు మనం కుక్ చేయాలన్నమాట. ఆనియన్స్ని మూత పెట్టి కుక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. 5 to 6 ఎగ్స్ తీసుకొని దాన్ని ఫుల్గా బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 50% కుక్ అయిపోయి మన ఆనియన్స్. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇంకా యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఫుల్ ఆఫ్ బ్రౌన్గా చేస్తాం. ఈ లాస్ట్ ఆయిల్ ఎందుకు యాడ్ చేసామంటే ఇది ఎగ్స్కి మన ఆనియన్స్కి ఒక బ్యారియర్గా ఉంటుందన్నమాట. దానివల్ల ఆ రెండు మిక్స్ అవుతాయి, బట్ ఫుల్ ఆన్ మిక్స్ అవ్వనమాట. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్స్ వేసి మిక్స్ చేసి, కొద్దిగా ఎక్కువ కూడా కాదు, మిక్స్ చేసి అలా లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ వరకు దాన్ని కుక్ అవనిద్దాం. దాని తర్వాత తీసి అందులో కొద్దిగా మిక్స్ చేస్తూ ఉప్పు, కారం అండ్ నేను ఇక్కడ కొద్దిగా కాశ్మీరీ లాల్ మిర్చి యాడ్ చేసా, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇంకా ఇష్టమైతే కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు, గరం మసాలా యాడ్ చేసి ఫుల్గా మిక్స్ చేస్తామన్నమాట. చికెన్ మసాలా వేయడం వల్ల దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇదిగోండి, అంతే, మన ఎగ్ బుజ్జి రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి నాకు షేర్ చేయండి లింక్. అండ్ మీకు ఇందులో వాడిన వెజల్స్ ఏమైనా కావాలి అంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.